మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూద్దాం. ఈనాడు చూస్తే ఉల్లంఘనలు నిజం అన్నటువంటి వార్త హైలైట్ చేశారు. ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలు, వేటికి పర్యావరణ అనుమతులు భారీ యంత్రాలతో తోడేస్తున్నారు. రీచ్ల వివరాలేవి ఇవ్వని ఏపీ ప్రభుత్వం గనుల శాఖ. ఎన్జీటీకి కేంద్ర ప్రభుత్వ సంచలన నివేదిక. ఇసుక తవ్వకాలు లేవంటూ కలెక్టర్లు ఇచ్చిన నివేదికపై షాక్కు గురైన ఎన్జీటీ. గుత్తేదారు శిక్షార్హులని తీవ్ర వ్యాఖ్యలు. కేంద్ర ప్రభుత్వ నివేదిక సుప్రీంకోర్టు ముందుంచాలని ఆదేశం. రాష్ట్రమంతటా అనుమతులు లేకుండా ఇష్టానుసారం ఇసుక తవ్వకాలతో అధికార పార్టీ నేతలు కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారంటూ ప్రతిపక్షాలు, పత్రికలు, మీడియా ఎంత మొత్తుకున్నా జగన్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇసుకాసర్ల రాజకీయాలు చేస్తూ ప్రశ్నించే వారిపై దాడి చేసే స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళకి అడ్డగోలుగా అండదండలు అందించింది. అయితే జగన్ ప్రభుత్వం చేస్తున్న ఇసుక దందా పచ్చి నిజమని, దోపిడీ పక్కాగా సాగుతోందంటూ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఎంఓఈఎఫ్ బట్టబయలు చేసింది. జాతీయ హరిత ట్రిబ్యునల్కి ఇచ్చిన నివేదికలో ఇసుక దోపిడీని కళ్ళకు కట్టినట్టు వివరించింది. దీంతో ఇసుక గుత్తేదారు, రాష్ట్ర ప్రభుత్వం, గనుల శాఖ, జిల్లా కలెక్టర్ల తీర్పై ఎన్జీటీ మండిపడింది. ఇదంతా చేసిన గుత్తేదారు శిక్షార్హులేనంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇవన్నీ సుప్రీంకోర్టు ముందు ఉంచనున్నట్టు స్పష్టం చేసింది. ఇసుక తవ్వకాల్లో పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ సియా నిరుడు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఇసుక తవ్వకాలకు కొత్తగా పర్యావరణ అనుమతులు జారీ చేయలేదు. అయినా సరే భారీ యంత్రాలతో ఇసుక తవ్వేస్తున్నారు. 24 గంటలు రోజంతా తవ్వేస్తూ ఒక్క రీచ్ నుంచి 1000 నుంచి 2000 టన్నులు ఇసుక తరలిస్తున్నారు. చేతి రాతతో బిల్లులు ఇస్తున్నారు. కంప్యూటరైజ్డ్ బిల్లులు లేవు, సీసీ కెమెరాలు లేవు, వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ లేదు. అలా అడుగడుగున ఉల్లంఘనలే. జిల్లాల వారీగా రీచ్ల వివరాలు ఇవ్వలేదు అంటూ, అసలు తవ్వకాలే లేవని కలెక్టర్ నివేదిక ఇచ్చారంటూ ఎన్జీటీ చెప్పింది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ నడిపిస్తున్నది ఒక మాఫియా. ఈ మాట చెప్తే జగన్ సూట్ కేసు తెచ్చిస్తాడని చెప్పి వాగేవాడు వాగుతాడు. కాకపోతే చంద్రబాబు టైంలో కంప్లీట్ ఉచితం, లేదా కంప్లీట్గా ఫస్ట్లో డ్వాక్రా మహిళలకి, ఆ తర్వాత ఉచితం. అప్పుడు ఎన్జీటీ ఎందుకు జోక్యం చేసుకోలేదు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోలేదు? ఎవరికన్నా ఒక్కడికన్నా ఫ్రీగా వచ్చింది ఇసుక? కంప్లీట్గా డబ్బులు పెట్టినే కదా కొనుక్కుంది. అది మొత్తం ఇప్పుడు 100 కోట్లు, ఇప్పుడు 780 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఏడాదికి ఆదాయం వస్తుంది. అది ఏమీ ఎక్కువ అని చెప్పను నేను, 780 కోట్లు వస్తుంది. మరి అసలు ఆ 780 కోట్లు కూడా రాకుండా మొత్తం ఇసుక దోచుకున్నారు. అప్పుడు ఎవడు కేసులు పెట్టలా. ఎన్జీటీ చివరికి ఓన్లీ చంద్రబాబు ఇంటి వెనకాల దానికే 100 కోట్ల పెనాల్టీ వేసింది. ఇప్పుడు అదే ఎన్జీటీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది, సుప్రీంకోర్టుకి ఇస్తుంది. ఎక్కడ జరుగుతుంది ఇక్కడ అంటే, మేము తవ్వుకుంటే తవ్వుకోవాలి, వేరే ప్రభుత్వం వచ్చినా మేము నడవనీయం, ఏదో ఒక నిబంధనలు అడ్డుపెట్టి చేస్తాం. ఏంటి వీళ్ళు చెప్పేటువంటి నిబంధనల ఉల్లంఘన అంటే, మిషన్లతో తోడుతున్నారు. ఇవాళ ఇసుక తవ్వడానికి కూలీలు రెడీలో ఉన్నారా? కూలీలతో ఇసుక తవ్వితే అసలు వ్యాపారం నడుచుద్దా? ఇప్పుడు 470 రూపాయల టన్నుది 4000 రూపాయలు అవుతుంది. ఎవడు పెట్టుకుంటాడు? అది ఏ స్థాయిలో నడుస్తుంది వ్యాపారం? పోనీ చంద్రబాబు టైంలో మిషన్లతో కాకుండా దేంతో తవ్వారు? జనాలు వచ్చి, కూలీలు వచ్చి తవ్వారా? ఆ రోజున ఎవడన్నా రాశాడు ఈ వార్తలు? పోనీ ఆ రోజున ఇలాంటిది కోర్టులో జోక్యం ఇవన్నీ జరిగినాయా? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలో లేకపోతే వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అయిపోవాలి. పోలవరానికి రాజశేఖర రెడ్డి ప్రారంభిస్తే దానికి మధ్యలో దాన్ని ఏమంటారు, కాలువలు తవ్వనీయకుండా కోర్టులో కేసులు వేశారు. అట్లాగే ఆయన జలయజ్ఞానికి సంబంధించిన ప్రతి చోట కేసులు వేసి ఆపిచ్చే ప్రయత్నం చేశారు. అందువల్లనే లేట్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ అదే చంద్రబాబు వచ్చినప్పుడు అదే కేసులు విత్డ్రా చేసేసుకుని పోలవరం కాలువల్లో నుంచి పట్టిసీమ నీళ్లు పోశారు. అంటే మావాడు అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా సవ్యంగా నడవాలా, లేకపోతే వ్యవస్థల్ని అస్తవ్యస్తం చెయ్యాలి అనేటువంటి ఒక మాఫియా, లేదంటే ఒక తెలివైనటువంటి మూర్ఖుల సమూహం ఆంధ్రప్రదేశ్ని వెంటాడుతూ ఉంటుంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. ఇసుక తవ్వకాలు అక్రమ, పర్యావరణం ప్రకారం అంటే కనుక అసలు ఎక్కడా తవ్వకూడదు. బేసిక్గా కేవలం పైన వచ్చిందే తవ్వుకోవాలి. అప్పుడు అసలు ఏ నిర్మాణమూ జరగదు, ఏ ఇల్లు జరగదు. ఇంతకుముందేమో ఇసుక లేదని చెప్పి, ఇసుక మీద విధాన నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోతున్నారంటూ రాసుకొచ్చారు. ఇప్పుడు నిర్మాణాలు జరుగుతుంటే దాన్ని ఆపించేటటువంటి ప్రక్రియకి ఒకటి. టిడ్కో ఇళ్ళు అంతే ఉంటుంది. టిడ్కో ఇళ్ళు పూర్తి చేయకపోయినా చేసేసారని రాస్తారు, గృహప్రవేశాలు చేసేసారని రాస్తారు, 20 లక్షల ఇల్లు ఇచ్చేసారని రాస్తారు. ఇప్పుడు ఇళ్ళు ఇస్తున్నా సరే ఇవ్వట్లేదని రాస్తారు. ఏది జరిగినా రాష్ట్రంలో చంద్రబాబు టైంలో అద్భుతం జరిగింది, మిగతా టైంలో అనర్థం జరిగిందని ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం రోజు తమ వార్తల ద్వారా చేస్తూ, వ్యవస్థల ద్వారా కూడా అదే విధమైనటువంటి వ్యవహారాలు చేయించడం అనేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక మాఫియా శక్తుల్లాగా సాగుతున్నటువంటిది. దీనికి ముగింపు ఉందా అంటే చెప్పలేం. రేపటి ప్రజల తీర్పు ఆధారంగా
మాఫియా శక్తులు మళ్ళీ వ్యవస్థలు నడుపుతాయా, లేకపోతే కనుక ఆ మాఫియా శక్తుల కంట్రోల్ జరుగుతుందా అనేది ప్రజలు తేల్చాల్సిన రోజు దగ్గరికి వచ్చింది. ఇకపోతే ఓటమి భయంతోనే వైకాపా దాడులు, కథం తొక్కిన జర్నలిస్టులు, గళం కలిపిన ప్రతిపక్షాలు, ఈనాడు కార్యాలయంపై వైకాపా దాడికి ఖండన, ప్రభుత్వం తీరు మార్చుకోబోతే తీవ్ర పరిణామాలను హెచ్చరిక, రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు, నేడు చలో కర్నూలు, చలో అనంతపురం. ఇది ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఉద్యమం అన్నటువంటిది. ఒక బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, ఒక జర్నలిస్టుల మీద దాడి తీవ్రమైనటువంటి ఆవేదన కలిగించే అంశం. నేను నిన్న మొన్న కూడా చెప్పాను. మెయిన్ ఒక జర్నలిస్టు తన జీవితం కోసం, తన బ్రతుకు కోసం సమాజానికి సేవ చేస్తూ మినిమం గౌరవ వేతనంతో బ్రతుకుతున్నాడు. మినిమం గౌరవ వేతనం మాత్రమే. స్ట్రింగర్లకైతే ఆ గౌరవ వేతనం కూడా రావట్లేదు, పార్ట్ టైమర్లకి. కానీ అలాంటి జర్నలిస్టులని తమ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నటువంటి పత్రికల యాజమాన్యాల సాక్షిగా అన్యాయం అవుతున్నది జర్నలిస్ట్ అయితే, చివరికి ఈ ప్రజల నుండి స్పందన రావడం పోయింది. ప్రజలు పట్టించుకోవడం మానేశారు. నిజంగా ఇదివరకు అయితే కనుక జర్నలిస్ట్ మీద దాడి జరిగిందంటే ప్రజలు స్పందించేవాడు. ఇప్పుడు కేవలం రాజకీయ పార్టీలే స్పందిస్తున్నాయి. అది కూడా సాక్షి వాళ్ళ మీద చేస్తేనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్పందిస్తారు, ఈనాడు ఆంధ్రజ్యోతి మీద ఏదైనా దాడి జరిగితే తెలుగుదేశం మిగతా పార్టీల వాళ్ళు స్పందిస్తారు. ఇంకా అసలు ప్రజాస్వామ్యంలో జర్నలిజానికి విలువ ఎక్కడుంది? చచ్చిపోయింది. చంపేశారు యజమానులు. వాళ్ళు మాఫియా శక్తులుగా మారి ప్రభుత్వాలని తాము నడపాలనుకుంటాం ప్రారంభించేటప్పటికీ ప్రజలు జర్నలిజానికే దూరం అయ్యారు, యాజమాన్యాల దాష్టీకం కారణంగా. లేకపోతే తెలుగుదేశం భాజపాతో కలిసి వస్తున్నాం, వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వం, సీఎం కులాలను విచ్ఛిన్నం చేశారు, నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు, భీమవరం పర్యటనలో జనసేన అధినేత పవన్, తెలుగుదేశం పార్టీ భాజపాతో కలిసి వస్తున్నందున ఏ శక్తి మమ్మల్ని ఆపలేదు, అప్పుల్లో కురిగిపోయి అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన రాష్ట్రాన్ని కాపాడటానికి 3 పార్టీల పొత్తు ద్వారా కృషి చేస్తున్నా, దీనికోసం ఎంతో నలిగిపోయా, జాతీయ నాయకులతో చివార్త తిన్నా, 2 చేతులెత్తి దండం పెట్టి మా రాష్ట్రం కోసం అని ప్రాధాయపడ్డాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి నివాసంలో ఆ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. 2 పార్టీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో వైకాపా నాయకులు అంతర్గత విభేదాలు సృష్టించేందుకు యత్నిస్తారని, ఆ పన్నాగాన్ని తిప్పికొట్టాలని చెప్పారు. తర్వాత భాజపా క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాకా సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అంజిబాబుని వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జనసేన ముఖ్య నేతలు సమావేశమై ప్రసంగించారు. జగన్ నువ్వు అప్పులు తెచ్చి బట్టలు నొక్కుతూ నేను మగాడిని అంటున్నావు, అభివృద్ధి చేసి మగాడిని అనిపించుకో, అప్పుడు నీకు సలాం చేస్తాం. తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వస్తే పథకాలతో పాటు అభివృద్ధి చేస్తాం, జగన్ నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం అంటామంటూ ఉపన్యసించారు. ఇంతకీ రేపు డబ్బులు అప్పు తీసుకోకుండా ఇదే సంక్షేమ పథకాలు కొనసాగిస్తాడా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ? అప్పు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడపగలరా? ఆ హామీ ఇవ్వగలరా? చంద్రబాబు నాయుడు టైంలో అప్పుడు ఇచ్చిన 10,000 రూపాయలు, అప్పుడు ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ అప్పుల ద్వారానే కదా. మరి అప్పుడు ఎందుకు రాలేదు? నోరు పెగలలేదు పవన్ కళ్యాణ్ది. ఇప్పుడు అప్పులు అన్నటువంటిదే అభివృద్ధి. ప్రతి ఊరికి వచ్చిన సచివాలయం అభివృద్ధి కాదా? ప్రతి ఊరికి నాడు నేడు కింద బాగుపడ్డటువంటి స్కూలు అభివృద్ధి కాదా? ప్రతి ఊరిలో వచ్చినటువంటి రైతు భరోసా కేంద్రం అభివృద్ధి కాదా? ప్రతి ఊరిలో వచ్చినటువంటి వైద్యారోగ్య కేంద్రం అభివృద్ధి కాదా? ఇది కాని అభివృద్ధి ఏంటి? పెత్తందారులు దోచుకోవడమా, లేకపోతే బలిసినోడు సంపాదించుకోవడమా? అప్పుడు వచ్చినటువంటిది గతంలో ఇదే పవన్ కళ్యాణ్ ఆశీర్వదించినటువంటి లేదా అండగా నిలబడ్డటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో సామాన్యులకి డబ్బు రాలేదు, ప్లస్ ఆ ఊళ్ళకి ఏమీ రాలేదే. ఇంకొకటి, లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు వస్తే వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి కాదా? ఇది కానీ అభివృద్ధి ఏం సాధించి చూపెడతారు? అదే అర్థం కానటువంటిది. కాకపోతే ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ అయితే నడుస్తుంది. లేకపోతే ఎస్జిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులు, జీవో 4కి అనుగుణంగా ప్రక్రియ చేపట్టాలి, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు. సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులని హైకోర్టు ప్రకటించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న జీవో 4 ప్రకారమే నియామక ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీఈడీ అభ్యర్థులకు ఎస్జిటి పోస్టుల భర్తీకి అనుమతించే నోటిఫికేషన్ల నిబంధనపై స్టే విధించింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి సభ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేస్తూ విచారణ ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్లతో కూడిన ధర్మాసనం బుధవారం మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ బీడీ అభ్యర్థుల్ని ఎస్జిటి పోస్టులకి అనుమతించబోమని చెప్పారు. నోటిఫికేషన్లకు సంబంధించిన నిబంధనపై స్టే విధించాలని జీవో 4కి అనుగుణంగా పోస్టుల భర్తీకి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఏజీ చెప్పిన వివరాలు నమోదు చేసుకున్న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. ఈ నెల 12 జారీ చేసిన నోటిఫికేషన్లో ఎస్జిటి పోస్టుల భర్తీకి బీఈడీ ఉన్న వారిని అనుమతించడాన్ని సవాల్ చేస్తూ పలువురు బీఈడీ అభ్యర్థులు హైకోర్టులో వ్యాజ్యం వేసిన విషయం. డీఈడీ అభ్యర్థులు
వ్యాజ్యం వేసిన విషయం. ఓవరాల్గా ముందు అయితే ఓ సమస్య పరిష్కరించారు, పరీక్షలు ఆగిపోకుండా కొనసాగబోతున్నాయి, ఈ ఇబ్బంది ఆగబోతుంది. లేకపోతే నిరసనల్లో హింస అంటూ యువ రైతు మృత్యువాత, కనౌరి వద్ద యుద్ధ వాతావరణం, భవిష్యత్ కార్యాచరణ రేపు సాయంత్రం ప్రకటిస్తామన్న రైతు నాయకులు. అన్నదాతల ఆందోళనతో పంజాబ్ హర్యానా సరిహద్దులోని కనౌరి బుధవారం యుద్ధ భూమిని తలపించింది. పోలీసులు బాష్పాయ ప్రయోగించడం, అన్నదాతలు రాళ్లు రోవడం లాంటి ఘటనలతో ఒక్కసారిగా హింస చెలరేగింది. ఈ ఘర్షణలో తలకు తీవ్ర గాయమై యువ రైతు ప్రాణాలు వదిలాడు. పోలీసు కాల్పుల వల్లే తమ సహచరుడు మరణించారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఘర్షణలో మరో 2 రైతులు గాయపడ్డారు. 12 మంది పోలీసు సిబ్బంది గాయాలయ్యి. శంభు వద్ద కూడా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బలగాలు బాష్పాయ గోళాలను ప్రయోగించడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో రైతు నాయకులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ చేలో నిరసన 2 రోజుల పాటు నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. తమ భవిష్యత్ కార్యాచరణ శుక్రవారం సాయంత్రం ప్రకటిస్తామని తెలిపారు. అప్పటి వరకు అన్నదాతలు శంభు, కనౌరి శిబిరాల్లోనే కొనసాగనున్నారు. మరోవైపు శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకుందామంటూ రైతులకు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. వారిని మరోసారి చర్చలకు ఆహ్వానించింది అంటూ వార్త రాసుకొచ్చింది. ఇకపోతే చెరకు గిట్టుబాటు ధర పెంపు, మహిళల రక్షణ కోసం 1179 కోట్లతో పథకం. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు. చెరకు గిట్టుబాటు ధరను కేంద్రం పెంచింది. గతంతో పోలిస్తే క్వింటాల్కు 25 రూపాయలు పెంచి 340 చేసింది. మహిళల రక్షణ కోసం 1179 కోట్లతో అంబ్రెల్లా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. గుర్రాలు, గాడిదలు, ఒంటెల పరిరక్షణ ప్రోత్సహించాలని, అంతరిక్ష రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష సంస్థ పెట్టుబడులను అనుమతించాలని తీర్మానించింది. కనీస మద్దతు ధరపై రైతులతో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. కేంద్ర కేబినెట్ బుధవారం రాత్రి ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమై ఈ నిర్ణయాలు తీసుకుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి బాబుకు రెస్ట్ అంటూ 35 ఏళ్లుగా పోటీ చేస్తున్నారు, విశ్రాంతి అవసరం అన్న భార్య. ఈసారి కుప్పంలో పోటీ చేయాలనుకుంటున్నానన్న భువనేశ్వరి. ఈ మాటల వెనక కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చంద్రబాబుదే. సిద్ధం సభలకు వెల్లులో వస్తున్న జనాన్ని చూసి వెన్నులో వణుకు. అధికారం అటుంచి కుప్పంలో ఓడిపోతే పార్టీయే ఉండదని బెంబేలు. దీంతో కుదిరితే వేరొక చోట నుంచి లేకుండా నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా ప్రతిస్పందన చూసేందుకు భార్య ద్వారా అలా మాట్లాడించిన బాబు. కుప్పంలో పడిపోయిన నారావారి గ్రాఫ్, సొంత నియోజకవర్గానికి నీళ్లు కూడా ఇవ్వలేదని ఆగ్రహిస్తున్న జనం అంటూ. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది, అప్పటిదాకా ఓపిక పట్టాలంతే అంటారు పెద్దలు. బహుశా కుప్పం ప్రజలకు కూడా 35 ఏళ్ల తర్వాత ఆ రోజు వచ్చినట్టు. దశాబ్దాలుగా తాము గెలిపిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని, 2 ఏళ్ల కింద దాకా కనీసం సొంత ఇల్లు కూడా కట్టుకోలేదని వాళ్ళకి అర్థమైంది. బ్రాంచ్ కెనాల్ ద్వారా నీళ్లు తెస్తానని నిన్నాళ్ళు మోసపు మాటలే చెప్పారే తప్ప ఆ పని చేసి చూపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డినేనని వాళ్ళకి అనుభవంలోకి వచ్చింది. అందుకే రాబోయే ఎన్నికల్లో బాబుకు బై చెప్పేందుకు వాళ్ళంతా సిద్ధపడడంతో 40 ఏళ్ల ఇండస్ట్రీ నక్కజిత్తులు నారావారు తనను ఓడించకముందే నియోజకవర్గానికి బై చెప్పడానికి సిద్ధమయ్యారంటూ ఆవిడ సరదాగా మాట్లాడిన మాటని అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఆవిడ నేను ఎక్కడికి పోయినా సీరియస్గా ఉన్నారంటున్నారు, అందుకని సరదాగా మాట్లాడాను, అంతకు మించి మరేం లేదని తేల్చి చెప్పింది. కాకపోతే సాక్షి దాన్ని అదేదో ఒక పెద్ద పకడ్బందీ ప్రణాళికతో చేసేశారన్నట్టుగా వక్రీకరిస్తూ వార్త రాసుకొచ్చింది. అవకాశం దొరికింది కదా అన్నటువంటి కోణంలో చెలరేగిపోయి 2 స్టోరీలు రాసుకొచ్చేసింది దీని మీద. ఇకపోతే ముమ్మాటికి ఆర్థిక నేరస్తుడే. మార్గదర్శి పేరిట రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం. ఆర్బీఐ చట్టానికి విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ, అది అక్రమ డిపాజిట్లు అని సుప్రీంకోర్టులో ఆర్బీఐ వెల్లడి. 2006 నాటికి 2600 కోట్ల అక్రమ డిపాజిట్లు. కేసులు విచారణ ఉండగా మరో 2000 కోట్లు. ఆ ముసుగులో భారీగా నల్లధనం దందా. రామోజీ అక్రమాలకు చెక్ పెట్టిన నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం అక్రమ డిపాజిట్లు తిరిగి చెల్లించేశామంటూ రాజగురు బొకాయింపు. ఎవరి నుంచి సేకరించారు, ఎవరికి చెల్లించారు మాత్రం చెప్పరట. నగదు రూపంలో డిపాజిట్ల సేకరణ చట్టవిరుద్ధమన్న ఐటీ శాఖ. ఆర్బీఐ స్టేట్మెంట్ నేపథ్యంలో రామోజీకి శిక్షపై సర్వత్రా చర్చ అంటూ ఓవరాల్గా రామోజీరావుకి శిక్ష పడిపోతుందన్నటువంటి ఫీలింగ్ని, ఎందుకంటే జగన్కి శిక్ష పడుతుందని రోజు వాళ్ళు రాస్తున్నారు కాబట్టి వీళ్ళు రామోజీరావు కూడా శిక్ష అనుభవిస్తాడన్నటువంటి కోణాలు రాసుకొచ్చారు. మార్గదర్శి చిట్ ఫండ్ కార్యాలయాల్లో గుట్టుచప్పుడు కాకుండా మార్గదర్శి ఫైనాన్షియర్ పేరిట ఏళ్ల తరబడి సాగించిన అక్రమ డిపాజిట్ల వసూళ్లు, నల్లధనం దందాపై 2006లో అప్పటి వైఎస్ రాజశేఖర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఎట్టకేలకు ఫలించాయి. మార్గదర్శి ఫైనాన్షియర్ పేరిట రామోజీరావు అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పింది. దీంతో రామోజీ అవినీతి ఆటగట్టిందని, ఇక శిక్ష పట్టమే మిగిలిందని నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంటూ పాప నిపుణులు ఎవరో వైసీపీ నిపుణులు అయి ఉంటారు. ఆయన్ని ఎవడో ఏం చేయలేడు అన్నటువంటిది అందరికీ తెలుసు. రామోజీరావుకు ఉన్నటువంటి చరిష్మా అట్లాంటిది పైన కానీ కింద కానీ ఇప్పటిదాకా ఆయన చిట్ ఫండ్స్ సంబంధించి ఎట్ట కాపాడుకొచ్చుకుంటున్నారు చూస్తున్నాం కదా. లేకపోతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ 25నే ఏపీపీఎస్సీ షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 25న గ్రూప్ 2 పరీక్ష నిర్వహించనుంది. ఇప్పటికే 4.3 లక్షల మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఒకే రోజు జరిగే గ్రూప్ 2 ఎస్బీఐ పరీక్ష రెండింటికి 550 మంది దరఖాస్తు చేసినట్టు తెలిసింది. ఏపీపీఎస్సీ విజ్ఞప్తి మేరకు ఈ 550 మందికి మార్చి 4న పరీక్ష నిర్వహిస్తామని ఎస్బీఐ తెలిపింది. దీంతో గ్రూప్ 2ను వాయిదా వేయించాలనుకున్న ఎల్లో బ్యాచ్కి ఎదురు దెబ్బ తగిలిందంటూ ఓ మంచి పని జరిగింది. తద్వారా పరీక్షలు అయితే కరెక్ట్గానే నడవబోతూ ఉన్నాయి. ఇకపోతే వైద్య విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ ప్రాథమిక కసరత్తు చేసి నివేదిక ఇవ్వండి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశం. రాష్ట్రంలోని వైద్య విద్యలో కృత్రిమ మేధస్సును ప్రవేశపెట్టేందుకు అవసరమైన
ప్రాథమిక కసరత్తు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె జవహర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ విద్యా వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. విద్యలో ఏఐ సాంకేతికతను ప్రవేశపెడితే ఎలా ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. దీనిపై వైద్య శాఖ అధికారులు ప్రాథమిక కసరత్తు చేసి ఒక నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యను అభ్యసించే విద్యార్థులకు ఈ విధానం వల్ల కలిగే ఉపయోగాలను తెలియజేయాలని సూచించారు. అనేక శస్త్రచికిత్సలకు ఏఐ ఎంతో ఉపయోగపడుతుందని ఇప్పటికే దేశంలోని ప్రముఖ వైద్య సంస్థలు ఏఐ విధానాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే ఏపీలో ఎంఎస్ఎంఈల పనితీరు బేష్ ప్రశంసించిన కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర లాల్ దాస్ అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుండటంపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర లాల్ దాస్ రాష్ట్ర పర్యటనలో భాగంగా గడిచిన 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రశంసించారు. పీఎంఈజీపీ, పీఎం విశ్వకర్మ యోజన, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ పురోగతికి కేంద్రం పూర్తి సహకారాన్ని అందిస్తుందని కేంద్ర రాష్ట్ర సమన్వయం కోసం తిరుపతి, విజయవాడలో మరో 2 ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్న సుభాష్ చంద్ర తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి డిఎస్సి జగన్నాటకం అంటూ ఎస్జిటి పోస్టుల అర్హతపై తికమక, బీఈడీకి అర్హత లేదని జనవరిలో జీవో, మళ్ళీ అర్హత ఉందని ఈ నెలలో మార్పు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పునికి ఒక్కరి భాష్యం, కోర్టులో కేసు వేసిన డిఏడ్ అభ్యర్థులు ఇప్పుడు మరోసారి సర్కారు యూటర్న్, డిఎస్సి జాప్యానికి ఎలా చేస్తుందో ఏకాగ్రత కోల్పోతున్న అభ్యర్థులు అన్నటువంటి కోణంలో దాన్ని నిన్న ఇచ్చినటువంటి తీర్పుని వక్రీకరించి రాసుకొచ్చింది. లేకపోతే ఇసుకాసలు ఇష్టారాజ్యం అన్నటువంటి వార్త వీళ్ళు కూడా హైలైట్ చేశారు. లేకపోతే రామ దోపిడీ చూడతరమా అంటూ గ్రాడ్యుయేట్లో ఎమ్మెల్యే 100 కోట్ల దోపిడీ, నియోజకవర్గంలోని కొండలు గుట్టలు మాయం, రియల్ ఎస్టేట్లోనూ 100 కోట్లు కుమ్ముడు, జగనన్న ఇళ్ల స్థలాల కొనుగోలులో 40 కోట్లు, అడ్డుకునేందుకు ప్రయత్నించిన కలెక్టర్ బదిలీ, మద్యం పోస్టింగ్లు అన్నింటా వాటాలు, అవినీతిని ప్రశ్నించిన ప్రతిపక్షాలపై కేసులు, దాడులు, దౌర్జన్యాలు, ఇళ్లు దుకాణాల ధ్వంసం, ఎమ్మెల్యే అరాచకానికి ఓ దళితుడి ఆత్మహత్య అంటూ నెల్లూరు జిల్లా నడిబొడ్డున అరాచక ప్రతాపం అంటూ నెల్లూరు జిల్లాలోని ఆ నియోజకవర్గం మత్స్య సంపదకు దేశంలోని పేరెన్నికన్నది. ఎమ్మెల్యే స్వతహాగా సంపూర్ణ అయిన డబ్బు మీద ఆశ అవ్వలేదు, అవినీతిలోనే కాదు అరాచకలోను ప్రతాపం చూపించడంలో ఆయనే ఫస్ట్, ఎదురు ప్రశ్నించిన వారిని ప్రతిపక్ష పార్టీలు సానుభూతి పనులు వెంటాడి వేధించడంలో ఆయనే సాటి. ఎమ్మెల్యే మామూలు భాగవతం గురించి జిల్లాలో ఎవరిని అడిగినా కథలుగా చెప్తారు, ఇంతటి అవినీతి పనులు ఇదివరకు ఎక్కడా చూడలేదంటారు అంటూ ఏదైతే ఇట్లాంటి వార్తే నిన్న రామసుబ్బారెడ్డి వాళ్ళు వెళ్ళి ఈనాడు మీద దాడి చేసింది, లేకపోతే మొన్న ఆంధ్రజ్యోతి వాళ్ళని కొట్టింది. రాస్తే డైరెక్ట్గా పేరు రాయి. ఒక ఎమ్మెల్యే మీదన అడ్డకోలుగా రాసేసిస్తే అక్కడ మరి వాళ్ళు ఏం చేయాలి? నెత్తిన రాళ్ళు వేయించుకుని కూర్చుంటారా? తంతారు. ఇక్కడ ఎవరి కోసం రాస్తున్నారు? ఇది ప్రజల కోసం రాస్తున్నారా? ప్రజలే కంప్లైంట్ పెట్టేవాళ్ళు కదా. అరే అక్కడ మన కోర్టుల్లో చిన్నది అంటే చాలు వచ్చేసి కేసులు వేసేస్తుంటే అక్కడ అంత జరిగితే కేసులు లేకుండా ఉంటారా? లేదు తెలుగుదేశం వాళ్ళు చూస్తూ ఊరుకుని ఉంటారా? లేదు జనసేన వాళ్ళు చూస్తూ ఊరుకుని ఉంటారా? ఉద్యమాలే జరుగుండే కదా. కానీ అప్పుడెప్పుడు లేని ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లోనే కుంభకోణాల పేరుతో వచ్చేటటువంటి వార్తలు ఏంటి అంటే అది కూడా కేవలం అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలనే టార్గెట్ చేస్తుంటారు. అసలు అధికార పక్షం వాళ్ళకే ఎక్కువ తినడానికి అవకాశం ఉంటుంది, నో డౌట్. అందులో ప్రతిపక్షం వాళ్ళకి తినడానికి అవకాశం ఉంటుంది. తింటే కనుక అధికార పక్షం వాళ్ళు వాళ్ళని పట్టుకుంటారు, నో డౌట్. అందులో నేను కాదన్నది. అయితే అసలు సమస్య ఏంటంటే ఈ విషయాలు ఏదో డైరెక్ట్గా పేరుతో రాస్తే అప్పుడు పరువు నష్టం దావా వేస్తే ఫేస్ చేయడం, మన దగ్గర ఉన్న ఆధారాలతో కోర్టులో ప్రూవ్ చేయొచ్చు, లేదా అప్పుడు ధైర్యంగా ఎవడు ఏం పీకలేడని చెప్పచ్చు. కానీ ఇట్లా అన్యాపదేశంగా రాయడం, అక్కడున్న ఎమ్మెల్యే మీద ఒక నెగిటివిటీ క్రియేట్ చేయడానికి. ఇంతకుముందు తెలుగుదేశం టైంలో అట్లా రాశారా? అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే కదా. అప్పుడు మరి రాసుంటే ఇప్పుడు రాసేదానికి ఒక అర్థం ఉంటుంది. కాకపోతే అలాగేం లేదు. ప్రస్తుతం జరిగేటువంటిది ఈవెన్ నేను మన సాక్షిలో రాస్తే తెలుగుదేశం ఎమ్మెల్యే గురించి రాస్తే కూడా అదే మొక్క చెప్పా. మరి అది ఎందుకు చర్య తీసుకోలేదు ప్రభుత్వం అన్నటువంటిది. ఇది అనిత గురించి రాస్తే ఎప్పుడైనా సరే నిజాయితీ అనేది లోపించినటువంటి జర్నలిజానికి సంబంధించినటువంటి సజీవ సాక్ష్యం ప్రస్తుతం రాస్తున్నటువంటి వార్తలతో నడుస్తుంది. దాని ఇంపాక్టే ఇప్పుడు గొడవ కనబడుతోంది. ఇకపోతే చలో అనంతపై నిర్బంధం అంటూ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడికి నిరసనల వెలువ. నేడు చెలోకు జిల్లాల నుంచి కదులుతున్న జర్నలిస్టులు ఎక్కడికక్కడ అణచివేత, స్టేషన్లకు తరలింపు, అనంతకు వెళ్లకుండా ముందస్తు అరెస్టులు, నోటీసులు, వెళ్లొద్దని ఇళ్లకెళ్లి నోటీసులు, ఫోన్లలో హెచ్చరికలు, కొందరు ఇళ్ల వద్ద రోజంతా తిష్ట, గృహ నిర్బంధం. కర్నూలు జిల్లాలో ఆంధ్రజ్యోతిపై ఉక్కుపాదం, పలు మండలాలకు చెందిన రిపోర్టర్లు అదుపులోకి అంటూ విలేకరులపై దాడులు సరికాదంటూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం అంటూ వెంకయ్యనాయుడు గారి స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే అదాని అంటే అంతే, సెకీకి ఏపీఈఆర్సీ గ్రీన్ సిగ్నల్, ఏటా 250 కోట్ల కమిషన్కి అంగీకారం, అదాని నుంచి 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు గతంలో ప్రభుత్వం ఒప్పందం, యూనిట్ ₹2.49 చొప్పున 25 ఏళ్ల పాటు అదనపు భారమని నిపుణుల హెచ్చరిక. ₹2.49 ఒప్పందం కుదుర్చుకుంటే అది బూతయింది. ₹4.90 చంద్రబాబు నాయుడు ఒప్పందం కుదుర్చుకుంటే, అది సోలార్ వస్తుండగా ఒప్పందం కుదుర్చుకుంటే అది నీతి అయ్యింది.
ఆ రోజుల్లో చంద్రబాబు ఉన్నప్పుడు ₹4.90 ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పుడు అది నీతి అయింది, అది 15 ఏళ్లకి. ఇప్పుడు ఇది ₹2.49 కంటే తక్కువకి వస్తే చక్కగా తీసుకోవచ్చు. అప్పుడు ఏళ్ళ దగ్గర తీసుకోవాలని రూల్ ఏం లేదు, అది బూత్ అయింది. అదానీ సంస్థకి మీద అదానీ వచ్చి పెట్టుబడులు పెడుతుంటే ఇక్కడేం పెట్టుబడులు రావట్లేదు అంటారు. పెట్టుబడులు పెట్టడం ఇక్కడికి వచ్చి సీరియస్గా ఎఫర్ట్ పెడుతుంటే అదానికి దోచిపెడుతున్నారంటారు. అదాని అనేవాడు పెట్టుబడి పెడితే చాలు మొర్రో అని చెప్పి ప్రతి ముఖ్యమంత్రి వెళ్ళి మొత్తుకుంటుంటే రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి ఒప్పందాలు చేసుకుని వస్తుంటే అదే అదాని ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెడుతుంటే అది దోచి పెడతాం అవుతుంది. అక్కడ చేస్తే పెట్టుబడి పెట్టినట్టు. అదే చంద్రబాబు ఉన్నప్పుడు అదాని వచ్చి ఏదన్నా చేస్తే కనుక అద్భుతం బాబుని చూసి వచ్చేశారు. అదాని ఇప్పుడు వచ్చి చేస్తేనేమో దోచిపెట్టినట్టు. ఇంతకంటే నీచమైనటువంటి వక్రీకరణ ప్రపంచంలో మరెవరూ చేయరేమో. జర్నలిజాన్ని వ్యభిచారంగా మార్చేసినటువంటి రాధాకృష్ణ గారికి సంబంధించి మాత్రమే ఈ వక్రీకరణలు సాధ్యమవుతాయి. ఈ మాఫియా ఇలాగే నడుపుతానే ఉంటుంది. దాన్ని ఎవడూ ఏం చేయలేనటువంటి స్థాయికి దిగజార్చేశారు. దాని పర్యవసానం జర్నలిస్టులు ఫేస్ చేస్తున్నారు. ఇకపోతే ఎండలో రోడ్డు పక్క నిలువు కాళ్లపై అంటూ జగన్ విశాఖ పర్యటనలో డ్వాక్రా మహిళలకు పాటలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల దాకా నిలబెట్టేశారు ముఖ్యమంత్రి జగన్. విశాఖ పర్యటన సందర్భంలో మహిళా సంఘాల సభ్యులకు వైసీపీ నేతల అధికారులు చొక్కలు చూపించారు. సీఎంకి స్వాగతం పలికేందుకు ఉదయం 9 గంటలకు మహిళలను తీసుకొచ్చి రోడ్డుపై నిలబెట్టారు. సీఎం 11:30 గంటలకు వచ్చారు. అప్పటి వరకు మంటెండలో నిలబడిన మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చెర్ముషివాడలోని శారదాపేటలో జరిగే రాజశ్యామ యాగంలో పాల్గొనేందుకు జగన్ బుధవారం విశాఖ వస్తే ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ నుండి శారదాపేట వరకు దారి పొడవునా మహిళలు స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు డ్వాక్రా మహిళల్ని కాకుండా వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా పరుగులు పెట్టి వచ్చేస్తున్నారా? అప్పుడు అంతే ఉండేది, ఇప్పుడు అంతే ఉంటుంది. పాప మా డ్వాక్రా వాళ్ళకి ప్రభుత్వాలు ఇచ్చి సచ్చేది ఇంత, కానీ వాళ్ళని ఇట్లాగా రాజకీయాలకు వాడేసుకోవడం మాత్రం ఇంత. అదే విడిగా వాళ్ళకేం డబ్బులు ఇచ్చి తీసుకొస్తారు. డ్వాక్రా వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వరు, వాళ్ళ తిండి వాళ్ళే తెచ్చుకుంటుంటారు. అది జరిగేటువంటి దౌర్భాగ్యం. ఖచ్చితంగా ఆ వార్త రాయడంలో తప్పు లేదు. ముఖ్యమంత్రికి స్వాగతం వాళ్ళంతటా వాళ్ళు రావాలి, కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసి పిలుచుకురావడం అనేది పెడితే తప్పు అయినటువంటిది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.